దగ్గర ఉంది. కానీ ఎవరికి వాళ్ళు పత్తిత్తి కబుర్లు చెప్తుంటారు ఇక్కడ. ఇప్పుడు 2014-19 సంగతి పక్కన పెట్టండి, అప్పటికి సోషల్ మీడియా ఇంపాక్ట్ పెద్దగా లేదు. 19 అప్పటి నుంచి సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా బలంగానే ఉంది. 19 ఎన్నికల్లో కొంత బలంగానే ప్రభావితం చూపెట్టింది. వాస్తవంగా 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ పత్రికల్ని నమ్మింది, టీవీలని నమ్మింది. వాళ్ళు ఎప్పటిలాగానే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా పనిచేస్తూనే వచ్చారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రిక ఉంది, సొంత టీవీ ఛానల్ ఉంది, వాళ్ళు దానికి లాయల్గా పనిచేస్తారు. ఈ పత్రికల వార్తలు, టీవీల వార్తల ఇన్ఫ్లుయెన్స్ ఆశించినంతగా జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మనకి చేతిలో వేరే రకమైనటువంటి మాధ్యమం లేదు కాబట్టి దాని ఎదురుగుండానే కూర్చోవాలి, దాని ఎదురుగుండానే చూడాలి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ గురయ్యేవాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుని 1980ల నుండి మొన్నటిదాకా కథ నడిచింది. అయితే ఈ సోషల్ మీడియా రావటం, ఈ జియోలు వీటిలో తక్కువ రేటుకి ప్యాకేజీలు రావటం, 2 GB డేటాలు, 2.5 GB డేటాలు ఇట్లాగా రోజుకి వాడే పరిస్థితులు రావడంతో ప్రజల వినియోగంలో మార్పు వచ్చేటప్పటికి ఇందులో చేతిలోకి అందరి చేతుల్లో సెల్ ఫోన్లు, ఈ సెల్ ఫోన్లలో చూడటం ప్రారంభించడం, ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండటం, ఇది కీలకమైంది. అనుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటిది భారతీయ జనతా పార్టీ అక్కడ సెంటర్లో 2014, 2019లో జగన్ ఎలాంటి ప్లాను చేయలేదు. కానీ యాంటీ తెలుగుదేశం ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళుగా వ్యక్తిగతంగా చేసిన ప్రచారం జగన్కి ఎసెట్ అయింది. దానికి తోడుగా జగన్ పాదయాత్ర అన్నటువంటిది కూడా బెనిఫిట్ అయింది. ఈ రెండూ కూడా అధికారంలోకి తెచ్చారు. అప్పట్లో ఏం చేశారు, సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు కూడా కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరిగింది. జగన్ని తిట్టినటువంటిది, జగన్ని బూతులు తిట్టినటువంటిది అది. అప్పుడు మొదట్లో కోర్టులు అనుమతించినాయి, రిమాండ్లు ఇచ్చారు, జైలుకి పంపించిన సంఘటనలు ఉన్నాయి. ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అట్లా నడిచింది. అయితే అది ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధైర్యం చేసి